గుడ్ మార్నింగ్ అందరికీ. మీరు గమనించట్లేదో ఈ రౌండ్ టేబుల్ సాంప్రదాయం స్టార్ట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ఇది. అంతకుముందు ఎప్పుడు ఎవరితో చేయలే ఇలాగా. అన్నీ ఇండివిజువలే, 1 to 1. సో ఎప్పుడు ఏ ఇంటర్వ్యూకి కూడా నర్వస్గా ఫీల్ అవ్వను నేను. ఫస్ట్ టైము ఈ రౌండ్ టేబుల్ అనేసరికి నాకు నిజంగా వాస్తవానికి ఫీల్ అయ్యా. రౌండ్ టేబుల్ అంటే మొత్తం మంది సెంటర్ చేసి ఒక రౌండ్ వేసుకుంటారు అన్న ఒక నర్వస్ ఫీలింగ్తో వచ్చా. బట్ లక్కీగా మా ప్రొడక్షన్ వాళ్ళు స్ట్రైట్ టేబుల్ వేసారు కాబట్టి ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి నాకు ఈ టేబులే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. సో నాకు పర్సనల్గా అందరూ తెలుసు, సినిమా పరంగా ఇవాళ మనం కలిసినా సరే అందరూ నాకు తెలుసు కాబట్టి మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఐఎమ్ ఓపెన్ టు ఆన్సర్. ఇది నా ఫ్రాంక్నెస్ లేకపోతే నేనేదో మాట్లాడాలని కాదు, మీ సంస్కారం మీద నాకున్న నమ్మకం. అందుకు ఐఎమ్ రెడీ. మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను రెడీ. ఓకే, ఇదొక కొత్త ప్రక్రియ ఈ మధ్య కాలంలో. అవునండి. రౌండ్ టేబుల్, స్ట్రైట్ టేబుల్. రౌండ్ టేబుల్ నేను టెన్షన్ పడతానని చేస్తారు. నిజంగా నువ్వు టెన్షన్ పెట్టేవాళ్ళే తప్ప టెన్షన్ పడే వద్దు సార్, టెన్షన్ ఎందుకు పెట్టాలి ఎవరైనా. సరే, ఓకే. ఉస్తాద్ భగత్ సింగ్ మోస్ట్ అవైటెడ్ అండ్ వెరీ హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిలిం 26th మార్చిన థియేటర్స్లో వస్తుంది. అయితే ఈ సినిమా మీద అన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మామూలుగా ఒక కమర్షియల్ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటి ఒక అవైటింగ్ ఉంటుందో అదంతా ఉంది. ఆ బజ్ అంతా క్రియేట్ అయింది ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ కానీ, ట్రైలర్స్ కానీ, టెంట్లో. కానీ ఈ మధ్య మీరు ఒక చిన్న స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. దిస్ ఫిలిం హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద పాలిటిక్స్ అనేటువంటిది ఇచ్చారు. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ మాత్రం స్ట్రైట్ అవే ఆ పాలిటిక్స్ని టచ్ చేసేలాగా ఉన్నాయి. ముఖ్యంగా గాజు అంటే గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. పదునెక్కే కొద్దీ పగిలే కొద్దీ పదునెక్కుతుంది. ఇలాంటి డైలాగులు ఉన్నాయి. ఈ డైలాగుకి గ్లాస్ అనేటువంటిది సింబల్ ఆఫ్ జనసేన పార్టీ. అసలు పొలిటికల్ టచ్ అనేటువంటిది ఈ టైంలో పొలిటికల్ టచ్ లేకుండా సినిమా చేయాలనేటువంటిది మీరు ఊరక మభ్య పెడుతూ చెప్పారా? అది వాస్తవం కూడా. అంటే మీరు గమనించి ఉంటే సార్, ఆ డైలాగ్ ప్రీ ఎలక్షన్స్ ముందు ప్రీ ఎలక్షన్ ముందు నుంచే అది ఒక విషయం. ఇంకో విషయం ఏంటంటే ఈ గ్లాస్ అనేది కొత్తగా ఉస్తాద్ భగత్ సింగ్లో తీసుకొచ్చింది కాదండి. మీరు అబ్జర్వ్ చేస్తే గబ్బర్ సింగ్లో ఫేమస్ పోస్టరే టీ గ్లాస్తో ఉంటుంది. అప్పుడే 2012లోనే అది పెట్టాం. ఎందుకంటే ఆ కటింగ్ చాయ్ అనేది అందరికీ తెలుసు, విచ్ రిప్రజెంట్స్ ద మిడిల్ క్లాస్ పీపుల్. బేసిక్ గాజు గ్లాస్ అనేది మిడిల్ క్లాస్. మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరు మనకు టీవీ ఇచ్చినా సరే, అండర్స్టాండ్. అండ్ నేను మొన్న చెప్పింది కూడా ఏంటంటే, వీడియోలో వేరే వాళ్ళని సినిమాలో ఖచ్చితంగా హీరో అన్నప్పుడు హీరోని ఎలివేట్ చేసే డైలాగులు పెడతాం కదా. ఇప్పుడు ఆయన జస్ట్ బికాస్ పాలిటిక్స్లో ఉండడం మూలంగా ప్రతి డైలాగ్ ఇంటర్ప్రిట్ చేయడం మొదలెట్టారు. నేను 2012లో నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉంది అని రాయకుండా ఇప్పుడు కనుక రాసి ఉంటే కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, ఆ లెక్క ఏంటో నెంబర్ ఆఫ్ సీట్లు అని చెప్పి దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు. దానికో లెక్క ఉందంటే దాన్ని ఆపాదించడం పర్సెప్షన్లో ఉంటుంది. సో నేను పర్సనల్ యాటిట్యూడ్ని గ్లోరిఫై చేస్తూ డైలాగ్ రాసింది తప్ప ఇంకోటి ఏంటంటే క్లియర్ కట్గా ఇతర పార్టీలకు కానీ, ఇతర ఒక వర్గానికి కానీ, ఒక మతం కావచ్చు, ఒక కావచ్చు, వేరే వాళ్ళకి అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ వీ షుడ్ టేక్ అని చెప్పి ఆ వీడియో రిలీజ్ చేసిన తప్ప మా హీరోని తగ్గిస్తాం ఎక్కడ చెప్పాలా. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అంటే ఒక బ్రేక్ అయిన మనిషి, ఒక గాజు బ్రేక్ అయిపోతే, ఒక మనిషి బ్రేక్ అయిపోతే తగ్గిపోతాడేమో, లేకపోతే ఒక లోకి వెళ్ళిపోతాడేమో. కాదు, ఇట్ విల్ బికమ్ మోర్ షార్ప్ అనేది ఒక హీరో క్యారెక్టరేషన్ నుంచి ఎలివేట్ చేసేది తప్ప మన గురించి మనం ఎంత పొగుడుకోవచ్చు కానీ వేరే వాళ్ళని కించపోతుంది. పర్సనల్ క్యారెక్టర్లోనూ పర్సనల్ పొలిటికల్ కెరీర్లో కూడాను పదిలే కొద్దీ పదునెక్కుద్ది అనే డైలాగు ఫస్ట్ టైము 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన నేపథ్యంలో పదునెక్కి గ్లాసు పగిలినప్పుడు ఆ పగిలిన గ్లాసు మళ్ళీ పదునెక్కి గ్లాసుగా బయటకు వచ్చింది. ఆ రెలవెన్స్ని కానీ దాన్ని కానీ నేను అట్రిబ్యూట్ చేసుకోవచ్చా? గ్లాస్ పదునెక్కుద్ది అన్నాను తప్ప అప్పుడు ఈయనకి ఇన్ని సీట్లు వస్తాయి, ఇలా వస్తుంది మనకి ఎవరికి తెలియదు కదా. సో అది ఒక్క కళ్యాణ్ గారికనే కాదు, ఏ మనిషి జీవితంలో అయినా బ్రేక్ అయినప్పుడు మళ్ళీ కూడగట్టుకోవడం, ఫాల్ యూ రైజ్ అని చెప్తుంటారు కదా. మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఆ రకంగా వచ్చే డైలాగే తప్ప పొలిటికల్ విధంగా అసలు సంబంధం లేదండి. బికాస్ యాదృచ్ఛికంగా మేము గబ్బర్ సింగ్లో గ్లాస్ పెట్టాం, మళ్ళీ ఇందులో గ్లాస్ పెట్టాం, డెఫినెట్గా కొంతమంది కనెక్ట్ అవుతారు. ఒకవేళ కనెక్ట్ అయినా తప్పు లేదు, ఫ్యాన్స్కి ఎనర్జీగా ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి కించపరిచే డైలాగ్ కాదు. ఏమన్నా నేను బ్రేక్ అయినా నేను స్ట్రాంగ్ అవుతా అంటే మిమ్మల్ని తక్కువ చేసినట్టు ఎక్కడ ఉంది? మీది పవన్ కళ్యాణ్ గారిది కాంబినేషన్ అనుకున్నప్పుడు ఇదివరకు భవధీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఒకటి బయటకు వచ్చింది. దాని మీద కొంత వర్క్ చేశారు. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అయింది. టైటిల్ ఒకటే మారిందా, దాని తగ్గట్టు కథ కూడా ఏమైనా మారిందా? సార్ ఫస్ట్ భవధీయుడు భగత్ సింగ్ అని టైటిల్ పెట్టగానే అంటే అప్పుడు అనుకుంది నేను గబ్బర్ సింగ్లో బాగా మాస్
సినిమా చేసా. మీ అందరూ తెలుసు నేను ఎంత పెద్ద ఫ్యాన్, మళ్ళీ చెప్పవసరం లేదు. ఎక్కడో ఒక అర్బన్ తాలూకు అవుట్ఫిట్స్, ఆయన వేసుకునే హుడీస్, ఆ స్టైలింగ్ ఇదంతా గబ్బర్ సింగ్లో నాకు మిస్ అయిన ఫీలింగ్. ఎక్కడెక్కడ పాటల్లో చూపించుకున్నా సరే సినిమా అంతా 80% కాకి డ్రెస్లో ఉంటారు కదా, ఈసారి అసలు ఆ పోలీస్ ఊసు లేకుండా సినిమా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో కథ అనుకున్నాం. అనుకున్న తర్వాత వర్క్ చేసిన తర్వాత ఏమైందంటే ఈ కాంబినేషన్ అన్న ఇంకో గబ్బర్ సింగ్ వస్తుంది కదా, అది అలా కదా అంటే డెఫినెట్గా అంటే సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతామా అంటే అది ఎంత పర్సెంటేజ్ చెప్పం, కానీ ఇట్ ఈస్ ఎ గుడ్ వే టు టేక్ ద ఫీడ్బ్యాక్. అట్ ద సేమ్ టైం మీరు తీసుకునే పద్ధతిని బట్టి మీరు ఎంత తీవ్రంగా తీసుకుంటారో మీ ఇన్ఫ్లుయెన్స్ అంత ఉంటుంది. మీరు దాని ఒక సమాచారంగా తీసుకుంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని సీరియస్గా తీసుకుంటే దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అన్న భవదీయుడు అంటే ఏంటన్నా అన్నారు చాలామంది జెన్జీ కిడ్స్. అసలు టైటిలే అర్థం కాకపోతే ఎలాగా అనుకున్నా. అరే భవదీయుడు అంటే మరి అంటే ఇప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పనా, ఏం చెప్పను ఎగ్జాక్ట్ వర్డ్ కింద రాస్తాం. భవదీయుడు అంటే చాలా ఓపికతో కళ్యాణ్ గారు ఫస్ట్ టైటిల్ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యారు. వినయం ప్లస్ విస్ఫోటనం, భగత్ సింగ్ అంటేనే విస్ఫోటనం, భవదీయుడు అంటే చిన్న హరీష్ వినయం ప్లస్ విస్ఫోటనం కాంబినేషన్ అదిరిపోయింది అని అసలు ఆ రెండు భలే సెట్ అయ్యాం అనుకున్నాం. సో ఎగ్జైట్ అయ్యాము, టైటిల్ అనౌన్స్ చేసాం. మేము అనౌన్స్ చేయలేదు, లీక్ చేశారు కొందరు, అది పక్కన పెట్టండి. తర్వాత వర్క్ చేసినప్పుడు జనాలు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ మాస్, ఇంకొక ఐటమ్ నెంబరు, ఇంకొక డైలాగులు, విలన్తో కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఆ కాలేజ్ బ్యాక్డ్రాప్ కథలో సరిపోవట్లా. అండ్ ఎనీవేస్ ఆయన వేరే సినిమాలు కూడా సైన్ చేశారు. సరే సార్ అయితే కొంచెం స్ట్రాంగ్ యాక్టర్ తీసుకుందాము అని ఈ చూడండి ఒక యూనివర్స్ అనేది ఒక కొత్తగా వెళ్ళాను కదా, ఒక గబ్బర్ సింగ్ యూనివర్స్ లాగా ఒక కాప్ యూనివర్స్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఒక క్యారెక్టర్ వచ్చినట్టు అలా ఒక థాట్ ప్రాసెస్లో తీసుకొని ఒక పవర్ఫుల్ కాప్ అయితేనే మళ్ళీ ఉంటుంది. అంటే గబ్బర్ సింగ్ అప్పుడే చాలా చెప్పాలనుకున్నాం, లెంత్ కుదించాల్సి వచ్చింది. చాలా రోజులైంది కదా మళ్ళీ చేద్దాం అన్న యాంగిల్లో అప్పుడు మళ్ళీ కాప్ క్యారెక్టర్ స్టార్ట్ చేసాం. అసలు ఓపెనింగ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ మీరు నీ యూజువల్ స్ట్రోక్తో స్టార్ట్ చేస్తారంటున్నా. ఏంటండి యూజువల్ స్ట్రోక్? అదే దాని గురించి అంటే అది ఫ్యాన్స్ చేస్తుంటారు, మనం కూడా చేస్తుంటాం, ఇంకా చాలా ఎక్కువ చేసాం కదా. పైగా ఇప్పుడు దానికి ఒక మీనింగ్ ఇచ్చాం. మెరగొట్టి తొడగొట్టి అని. తొడగొట్టడం కాదు సార్ అక్కడ. అంటే తెలుగు భాషలో తొడగొట్టడం అనేది డెఫినెట్గా అది పౌరుషానికి చాలా పెద్ద హీరోలు చేసినప్పుడు చాలా పాపులర్ అవుతుంది. దానికి స్పెసిఫిక్గా మేనరిజం ఉన్న హీరోలు కూడా ఉంటారు. అది కాదు ఇక్కడ విషయం. అదేంటి చాలా గట్టిగా ఉన్నాడు, ఆ విషయంలో తొడగొట్టడం ఏంటి అంటాం. తొడగొట్టడం అంటే కాన్ఫిడెంట్గా ఉండడం ఒకటి, ఛాలెంజ్ చేయడం ఒకటి. తొడగొట్టి చెప్పడం అంటారు కదా, తొడగొట్టి చెప్పడం అంటే ఛాలెంజ్ చేయడం ఒకటి. ఎస్. సో 20 ఏళ్ళుగా ఒక మేనరిజం ఉంది, ఆ మేనరిజంకి ఒక వర్బల్ ఎక్స్ప్రెషన్ లేదు. ఇప్పుడు చిరంజీవి గారు శక్తి ఇలా చెయ్యి ఇలా పెడితే చెయ్యి చూడంత రఫ్గా ఉంది, ఇలాగా ఒక్కొక్క దానికి ఒక సిగ్నేచర్ మేనరిజమ్స్కి వర్బల్ డైలాగ్ ఉంది, దీనికి లేదు. సో నేను ఇదే చెప్పాను కళ్యాణ్ గారికి, సార్ మనం ఇన్ని సంవత్సరాలుగా ఒక మేనరిజం చేస్తున్నాము, ఇప్పుడు ఇలా అనగానే ఆడియన్స్ మైండ్లో ఒక డైలాగ్ రావాలి. సో ఆ రకంగా ఉంటుంది, దానికి తగ్గ సిచ్యువేషన్ వస్తుంది, ఆ ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్ వస్తుంది సినిమాలో. విలన్తో ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్లో నేను తొడగొట్టకర్లా, నేను ఇలా అంటే చాలు, ఇది మా స్టైలు అని చెప్పడం. తొడగొట్టడం అంటే ఇక్కడ ఛాలెంజ్ చేయడం తప్ప లిటరల్గా తొడగొట్టడం అది కాదు. అదే ఇది చెప్పింది ఏంటంటే అది రియల్ లైఫ్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు కదా దాంట్లో, అంటే ఆ సాంగ్లో. బట్ ఈ సినిమాలో రియల్ లైఫ్తో సంబంధించిన ఏమి లేవంటున్నారు కదా, సో మరి ఈ సినిమాలో అది ఎలా ఫిట్ అవుతుంది ఆ సాంగ్ అనేది? సార్ ఏం లేదు, రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు నాకు కొంచెం లెక్క ఉంది రియల్ లైఫ్ క్యారెక్టర్ అనే చాలామంది ఫీల్ అయ్యారు. కళ్యాణ్ గారు చాలా క్రాంకీగా ఉంటారు అసలు ఎవరు కదండి. బట్ దానికి ఆయన తీసుకున్న అగ్రెషన్కి ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి ఒక లెక్క ఉంది అని చెప్పాం. లెక్క అంటే మ్యాథమెటికల్గా తెలుగు పదం, అది ఆడొక అలా చేసాడంటే ఒక లెక్క ఉంది లేరా అంటాను, అంటే అతను ఒక అనాలిసిస్ అయినా వద్దాం. సో ఎప్పటికైనా హీరో వర్షిప్ సినిమాల్లో సూపర్ స్టార్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఆయన పర్సనల్ టచ్ ఉన్నప్పుడే ఆడియన్స్కి అది ఇష్టపడతారు. ఇప్పుడు నేను ఆకాశం లాంటి ఉరుమొచ్చినా మెరుమొచ్చినా పిడిగొచ్చినా ఇలాగే ఉంటాను అన్నప్పుడు నా మైండ్లో ఉంది ఏంటంటే ఆ బిఫోర్ ఆయన సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసే కాబట్టి హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా బ్లాక్ బాస్టర్ వచ్చినా నేను ఎప్పుడు నా వ్యక్తిత్వం మారు, నా స్థితప్రజ్ఞత ఇలాగే ఉంటుంది అనేది నా మైండ్లో రన్ అయిన కంటెంట్. అది టెంపరీ క్లాసెస్ అక్కడే చెప్పాం. సో ఫ్యాషన్ మారుతుంది, స్టైల్ మారదు. మీకు జైలర్ తీసుకుంటే ఆయన క్లైమాక్స్లో కూడా చుట్టేశారు, పెదరాయిల్లో కూడా చుట్టేసి 25 ఏళ్ళ తర్వాత కూడా ఆయన స్టైల్ అలాగే ఉంది. సో ఒక సూపర్ స్టార్ ఇమేజ్ అటెండ్ చేసిన వాళ్ళకి ఎంతో కొంత పర్సనల్ అలా వచ్చినప్పుడు అంటే యాజ్ అ ఫ్యాన్గా నేను సినిమా చూస్తాను, ఒక ఆడియన్గా చూస్తాను కాబట్టి అది బాగుంటుంది. సినిమాలో ఒక ఉదాత్తమైన కాప్ క్యారెక్టర్, సినిమాలో ప్రతి లైన్ అవరోధాలు వస్తుంటాయి కాబట్టి మెత్తని మగకు మొలిచిన మొలకవు కాదు నువ్వు, బండరాళ్ళు అంటే ఇక్కడ విలన్స్, ఇలా ఎవ్రీ లైన్ సినిమాకు ఎంతో కొంత పర్సనల్ టచ్ ఇలా రెండు ఉంటుంది కాబట్టి రాసింది తప్ప కళ్యాణ్ గారిని పొగడాలనో లేకుంటే కళ్యాణ్ గారిని పొగడనో ఎజెండానో అలా కాదు కదా. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు రాసిన డైలాగు గ్లాస్ మీద నిందాటిలు చెప్పారు కదా,
సినిమా ఇప్పుడు ఎలక్షన్లో ఈ ఫినామినల్ సక్సెస్ హిస్టారికల్ విన్ కదా పవన్ కళ్యాణ్ గారిది, దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తర్వాత ఇన్ కోర్స్ ఆఫ్ టైం లేదు 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 అస్సలు అంటే అదేమి మీరు డిపెక్ట్ చేయాల లేదు. ఆ సక్సెస్ ఎలక్టోరల్ విన్ లేదండి అసలు ఆయన అనుకున్నారు సాధించారు అయిపోయింది. మళ్ళీ సినిమా సరిగ్గా ఎంటర్టైన్మెంట్ నేను అదే చెప్పానండి. అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మిగతా పార్టీలో ఫ్రెండ్స్ కూడా, వాళ్ళు చాలా క్యూరియస్గా మెసేజ్ పెడుతుంటారు, ఎప్పుడు మా సినిమా ఎప్పుడు మెసేజ్ పెడుతుంటారు. నేను క్లియర్ కాన్వర్సేషన్ నేను, అరే మీరు మరి ఆయన పార్టీని మీరు ఇష్టపడరు కదా అన్నప్పుడు ఓట్లు అక్కడ సినిమా ఇక్కడ అని చెప్పాం. అది వాళ్ళ టేక్ అది. సో అలాంటి వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళకు కూడా నచ్చాలి కదా. ఇప్పుడు ఇది వ్యాపారం సార్ సినిమా, మనం ఎంత కళాదృష్టితో చూసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది బిజినెస్ చేసేవాడు నేను నీకే ఇస్తాను సరుకు నీకు ఇవ్వను నువ్వు రావసరం లేదు నా దగ్గరికి అని ఎవడంటారు చెప్పండి. సో ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అందుకే అది క్లియర్గా అది కాదు, ఇట్ ఈస్ నాట్ మై సెన్స్. మిమ్మల్ని అడిగి ఆ అంత హ్యూజ్ ఫినామినల్ ఎలక్ట్రల్ విన్ మీద ఆ థియేటర్లో కూర్చొని సినిమా చూసేటప్పుడు ఫాలోవర్స్ కానీ అదర్వైజ్ పీపుల్ కానీ ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఈ లుక్స్ లైక్ ఎ వెక్టర్ స్క్రీన్ మీద చూసేటప్పుడు ఇంక దాన్ని ఎవరు మార్చలేరుగా. దాన్ని యాక్సెంచుయేట్ చేస్తూ లేకపోతే దాన్ని సిగ్నిఫై చేస్తూ ఏదైనా రాశారా అని అడిగాను. ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ ఆయన పొలిటికల్ సక్సెస్ని గ్లోరిఫై చేసే డైలాగ్ సినిమాలో లేవు. క్లియర్గా మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్. ఓజీ గబ్బర్ సింగ్ సినిమా ఫస్ట్ వచ్చినప్పుడు సినిమాలో డ్యూయెట్లు కానీ పోలీస్ స్టేషన్లో అంతాక్షరి సీన్ చాలా ప్లస్ సినిమా యాడ్. ఈ సినిమాలో అలాంటి సీరియల్ పెట్టారు. ఆ సినిమా కళ్యాణ్ గారు అప్పుడు ఖుషి తొలి ప్రేమ హిట్ ఉన్న మాస్ లెవెల్లో తీసుకున్న సినిమా గబ్బర్ సింగ్. ఆ సినిమాలో ఆయన డ్యూయెట్స్ కూడా చాలా బాగుంటాయి శృతి హాసన్ పేరుతో. ప్లస్ అదేవిధంగా అంతాక్షరి సీన్ పోలీస్ స్టేషన్ అంతాక్షరి సీన్ చాలా ప్లస్, అది చాలా హ్యూజ్ హిట్ సినిమాకి. ఈ దీంట్లో రిపీట్ చేశారు అట్లాంటిది మళ్ళీ. సార్ అది ఏంటంటే ఆ సినిమా చేసినప్పుడు ఇప్పుడు తొలి ప్రేమ ఆయన ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్. తొలి ప్రేమలో లవ్ కాన్ఫ్లిక్ట్, బద్రీలో కూడా లవ్ కాన్ఫ్లిక్టే, ఖుషీలో లవ్ కాన్ఫ్లిక్టే. ఎప్పుడు నేల మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఒక విలన్ని ఛాలెంజ్ చేసేంత, అంటే అందులో కొంచెం యాక్షన్ ఉన్నా సరే ఒక విలన్తో కాన్ఫ్లిక్ట్ లేదు అప్పటివరకు సినిమాల్లో. సో నేను గబ్బర్ సింగ్ చేసేప్పుడు ఆయనకు అదే చెప్పాను, సార్ మీరు అసలు కత్తి పట్టుకోలేదు ఇప్పటివరకు. ఆయన ఫేవరెట్ కటాన ఉరిగా పట్టుకుంటారు తప్ప మీకు కథలు. గబ్బర్ సింగ్ టీజర్ చూస్తే ఫస్ట్ టైం 2 కత్తులతో సార్ కొంచెం అంటే మీకు ఈసీ సెంటర్స్లో భయంకరమైన ఫ్యాన్స్ ఉంటారు సార్, కొంచెం మనం ఒక విలన్ కాన్ఫ్లిక్ట్ కథగా వెళ్తున్నాం, దీంట్లో కొంచెం మాసీగా ఉంటుంది, అలాగా ఆయన అలా చూడాలి అన్న యాంగిల్లో చేసిన సినిమా అది. అప్పుడు తెలీదు ఆ డైలాగ్ అంత వైరల్ అవుతానో లేకపోతే అంతాక్షరి అంత పెద్దగా అవుతుందనో అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తర్వాత చూస్తే అంటే ఇప్పుడు కొంతమంది ఒక సక్సెస్ఫుల్ ఫాలో అవుతారు, అది వాళ్ళ నమ్మకం. నేను ఎక్కడ మళ్ళీ అంతాక్షరి అంటే ఎపిసోడ్ ఏ సినిమాలో పెట్టలేదు సినిమాలు చేసిన తర్వాత. అదేంటంటే ఆర్గానిక్గా స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడు వస్తేనే బాగా కూర్చుంటుంది, లేకపోతే ఇరిటేట్ చేస్తాం. అంతకుముందు ఫ్లేవర్ కూడా అది కనుక సెట్ అవ్వకపోతే అంతకుముందు ఫ్లేవర్ కూడా మళ్ళీ అలా ట్రై చేసాడరా అంటారు. సో అది డోంట్ వాంట్ దట్ అని చెప్పి నేను దాన్ని ఇప్పటివరకు ఎక్కడ పెట్టలా. అంతాక్షరి కాదు కానీ ఆర్గానిక్గా, అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటివరకు అలా ఫోర్స్గా ఎప్పుడు పెట్టలేదు. ఆర్గానిక్గా దీంట్లో కళ్యాణ్ గారే చేసే ఒక ఎపిసోడ్ ఉంటుంది, రిపీట్ ఆడియన్స్ ఉంటుంది. రిలేటెడ్గా ఉంటుందా లేకపోతే అది మీరు చూడండి, అది 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 వెండి తర ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన భగత్ సింగ్ ఐడియాలజీ ఉంటుందా లేదంటే గబ్బర్ సింగ్ వచ్చింది కాబట్టి భగత్ సింగ్ అనే టైటిల్ మీరు ఐడియాస్ భగత్ సింగ్ అనే టైటిల్ ఎందుకు ఉంటుంది సినిమాలో వచ్చింది, దాని జస్టిఫికేషన్ ఏంటి అది క్లియర్గా అంటే ఆయన పేరే భగత్ సింగ్ లేకపోతే అది క్యారెక్టర్ నేమ్ ఆ టైటిల్ ఎలా జస్టిఫై చేశారు అనేది ఫస్ట్ 5 నిమిషాల్లోనే జస్టిఫై అయిపోతుంది. టైటిల్ 100% జస్టిఫై అవుతుంది. ఉస్తాద్ అది కూడా జస్టిఫై అవుతుంది. భగత్ సింగ్ ఉస్తాద్ అది కూడా జస్టిఫై అవుతుంది. అంటే ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ తోటి మళ్ళీ వస్తుంది సార్. చాలా గ్యాప్ తర్వాత మొన్న ఓజీ వచ్చింది. ఆ ఓజీ ఇంపాక్ట్ మీ మీద ఎంతవరకు ఉంది? అసలు ఓజీ రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి సార్, నేను కాలేజ్ డేస్ నుంచి ఫస్ట్ కళ్యాణ్ గారు అభిమాని. సో ఓజీ సినిమా కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేశారో అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను నేను. మీరు చూస్తే గబ్బర్ సింగ్ అప్పుడు సుజిత్ రెడ్ టవల్ కట్టుకొని వచ్చాడు. సో నేను శ్రీరాములు థియేటర్కి ఆ ఓజీ రెడ్ బ్యాండ్ పట్టుకొని సుజిత్ దిస్ ఈస్ ఫర్ యూ, నువ్వు నా సినిమాకి వచ్చావు మళ్ళీ నేను నీ సినిమాకి వచ్చాను అని నేను మీడియా దగ్గరికి వెళ్ళి వీడియోస్ కూడా ఇచ్చాను. సో యాజ్ అ ఫ్యాన్గా డెఫినెట్గా సుజిత్ మనోడు అసలు ఫ్యాన్స్ ఏమేమి కావాలో ఎలాంటి ఎలివేషన్లు ఉన్నా ఇరగొట్టేశాడు కదా. ఈవెన్ గబ్బర్ సింగ్ బిఫోర్ 2-3 సినిమాలు డిసప్పాయింట్ చేసి కొంచెం టెన్షన్గా ఉండేవాళ్ళం. అదే ఇప్పుడు నేను ఇప్పుడు సుజిత్ వచ్చి
ఒక ప్రాపర్ బజ్ ఫ్యాన్స్కి ఒక ఫుల్ జోష్ ఇచ్చాడు కాబట్టి 100% వెరీ అంటే మన సుజిత్ చేసిన దానిలాగా అంటే అది కంపారిజన్ అని కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాను, సుజిత్ ఫ్యాను. ఆయన ఆడియో ఫంక్షన్కి ఒక గ్రాండ్ లెవెల్లో, మ్యాసివ్ లెవెల్లో చేశారు. అలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అది డెఫినెట్గా ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి ప్లాన్స్ అని ఇంకా అనుకోలేదు సార్. టూ ఫార్. హీరో గారు ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్లో డబ్బింగ్ చెప్తున్నారు. డబ్బింగ్ అయినప్పుడు ఆయనతో పాటు కలిసి ప్రోగ్రామ్ రిలీజ్ ఈవెంట్ ఏం చేద్దాం ఏంటి అనేది. ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ అయినప్పుడు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే మీలాంటి ఇప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత మీ కాంబినేషన్ అనేసరికి ఎక్స్పెక్టేషన్స్ డబుల్ లెవెల్లో ఉంటాయి. అంటే కంటెంట్ పరంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అంటే కొంచెం ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? లైక్ ఆయన క్యారెక్టరేషన్ కానీ అన్ని డెఫినెట్గా అండి ఫ్యాన్స్ ఇలా అందుకే కదా కంటెంట్ పరంగా తీసుకున్న జాగ్రత్తల్లోంచే భవదీయుడు భగత్ సింగ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్కి వచ్చాం. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్, అసలు ఇంకా దానికి లిమిట్లెస్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక కాలేజీలో కొంచెం క్లాస్గా రెస్ట్రిక్ట్ చేయకూడదు క్యారెక్టర్ని అని చెప్పి ఈ క్యారెక్టర్ తీసుకున్నాం. సో డెఫినెట్గా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, అందులో డౌట్ లేదు. చేసేటప్పుడు ఆయన మీద ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ కానీ ఎజెండా కానీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మీకేమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఈయన ఇలాగే చూపించాలి, ఇలా చూపించకూడదు అనే రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి? రెస్ట్రిక్షన్ అనే కంటే కూడా ఒక చిన్న రెస్పాన్సిబుల్ అయితే ఫీల్ అయ్యామండి. అంటే ఒక ఐటమ్ గర్ల్తో సాంగ్, బట్ అలా అని చెప్పి సాంగ్ ఉండకుండా ఉండదు, మంచి మాస్ సాంగ్ కావాలి. సో ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం స్థాయి హోదాలో ఉండి ఐటమ్ గర్ల్తో ఐటమ్ గర్ల్ డెఫినెట్గా అమ్మాయిని మనం గ్లామరస్గా చూపిస్తాము. అలాంటి అమ్మాయి పక్కన ఆయన ఉండడం కరెక్ట్ కాదని. అలాగే మోర్ రెస్పాన్సిబుల్ అంటే ఇంతకుముందు విచ్చలుడిగా ఏ డైలాగ్ రాసినా అవును. ఉండదు. ఇప్పుడు ఏ డైలాగ్ ఎటెళ్తుందో, ఏ డైలాగ్ని ఎవరు ఆ రెస్ట్రిక్షన్స్ అనకంటే కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యాం. అవైతే ఉన్నాయి సార్. ఓకే, ఓజీకి మీ సినిమా కంటే తక్కువ డేట్స్ ఇచ్చినట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే వాళ్ళ సినిమాకి ఎన్ని డేట్స్ ఇచ్చి మనకు తెలియదు కదా. సో ఈ డేట్స్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రిటికల్ ఇష్యూ అయింది ఆఫ్టర్ ఈ బికెమ్ డీసీఎం. సో మీరు ఎలా మేనేజ్ చేశారు? ప్లస్ ముందు అనుకున్న కదా స్లైట్గా మార్చారు. సో పాత సీన్స్ ఏమైనాయి, కొత్త సీన్స్ని పాత సీన్స్ని ఎలా మర్చ్ చేయగలిగారు? స్క్రీన్ ప్లే ఏమన్నా మారిందా? స్టోరీలో ఎంత స్టోరీ మారింది? ఏమీ మారలేదు సార్. బేసిక్గా బిగినింగ్ నుంచి మేము అనుకున్న కథ ఏది ఉందో అదే చేస్తున్నాం, అంతే తప్ప డేట్స్ మేనేజ్మెంట్ అంటారా? డెఫినెట్గా డేట్స్ విషయంలో కొంచెం టైట్గా షెడ్యూల్గానే ఉండేది. బట్ అది ముందే తెలుసు. ఇప్పుడు హీరో గారు మార్నింగ్ 9 o'clock వస్తారు, 6 వరకు ఉంటారు అన్నప్పుడు మన ప్లానింగ్ ఉంటుంది. 9 o'clock రావాల్సిన హీరో సడన్గా మధ్యాహ్నం 2 o'clock వచ్చారనుకోండి, అప్పుడు డిస్టర్బ్ అయిపోతాం. మాకు క్లియర్ కట్గా ఆయన ఆఫీస్ నుంచి ఈ డేట్స్ ఇంతసేపు ఇది అని క్లియర్గా వచ్చింది కాబట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం అంతా ఆయన తగ్గట్టుగానే చేసుకున్నాం. సో అసలు 18 గంటలు 20 గంటలు పనిచేశారు ఆయన లాస్ట్ షూటింగ్ ఫినిష్ చేసే టైంలో. అంటే పొద్దున అక్కడ ఉండేవాళ్ళు టక్కని ఓసారి మంగళగిరి వెళ్ళారు కదా వాళ్ళు షూటింగ్ అంటే లేదు నైట్ 9 o'clock ఫ్లైట్ దిగుతున్నారు, నైట్ షూటింగ్ పెట్టుకుని నేను టక్క మేము మళ్ళీ నైట్ అంటే లాస్ట్ మినిట్కి వచ్చారు. ముందు క్లియర్ డేట్లు ఇచ్చినా సరే ఇంకా ఆయన అనుకున్న టైంలో ఫినిష్ చేయాలని చెప్పి లిటిల్ అంటే ఎలా ఉంటుందంటే సార్ మనకి మొన్న రాజమౌళి గారు చెప్పారు సూపర్ 10 సినిమాలు కూడా అబ్బాయి ఇంక ఇలా చేస్తే బాగుండేది ఇలా చేస్తే అనిపిస్తుంటారు ప్రతి డైరెక్టర్కి. ఇంకో 2 పాటలు లేకపోతే ఇంకో 2 యాక్షన్స్లో ఇంకా తృప్తి ఉండదు. ఇంకా మనకి ఇంకా హీరోని ఎలా చూపించాలో చెప్పి అనిపిస్తుంటుంది. బట్ కథకి ఏం అవసరం దానికి ప్రాపర్గా డేట్స్ ఇష్యూ అనేది ఎప్పుడు జరగలేదు. యాక్చువల్లీ డబ్బింగ్ అయిపోయిందా? మార్చ్ ఫస్ట్ వీక్. అన్వర్ అన్న అడిగిన క్వశ్చన్కి కంటిన్యూషను. అంటే షూట్ స్టార్ట్ అయ్యే ముందు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచి లైక్ మీరు అన్నారు ఇందాక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని, ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పారని విన్నాం. ఏంటి నిజమేనా? ఆయన షూట్కి ముందు పిలిచి లేదు, హీ హ్యాస్ ఫుల్ ట్రస్ట్ ఆన్ మీ. ఏమన్నా 1-2 డైలాగ్ వచ్చినప్పుడు ఇదేంటి అని దానికి ఆయన ఏమైనా డౌట్ వస్తే అడిగేవాళ్ళు. లేదు సార్ దీని మీనింగ్ దీని వెనక దీని ముందు ఇలా జరిగింది ఇలా ఓకే, అంతే తప్ప ఆయన రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. కళ్యాణ్ గారు డ్యాన్స్ పాటల్లో స్టెప్పులు వేయడం అన్నది చాలా రేరు. ఆయన కూడా మొహమాటంగా ఉంటుంది, ఆయన కూడా కొంచెం షై ఫీల్ అవుతుంటారు కదా. కానీ ఈ సినిమాలోకి వచ్చేసరికి ఆయన పూర్తిగా ఓపెన్ అవుతుంటారు. ఈ సినిమాలో మీరు ఫస్ట్ సాంగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి స్టెప్పులు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఆయన ఎలా ఆయన కన్విన్స్ చేస్తారండి? ఈ పాటకి మీరు స్టెప్ వేయాల్సిందే, డ్యాన్స్ చేయాల్సిందే